అన్న మీరు క్యారెక్టర్లోకి వెళ్ళిపోతారా లేదా మధ్యలో కలుస్తారు? డూ యూ మీట్ ద క్యారెక్టర్ ఇన్ ద మిడిల్ ఆర్ యూ బికమ్ ద క్యారెక్టర్ ఫుల్లీ? I think I would, అంటే if me and the character don't meet, ఇట్ వోంట్ టేక్ ఆఫ్. it won't take off. టేక్ ఆఫ్. ఇప్పుడు శివగారి క్యారెక్టర్ రాసిందే ఎన్టీఆర్ ఎట్లుంటాడని. కరెక్ట్. So obviously it has to be me meeting that character. So there needs to be a little bit of me and that. కరెక్ట్. మిడ్ Or పాయింట్. rather I would say that I think it's more of me than that. ఇంట్రెస్టింగ్. So it's more of me than that. But what if there is a dialogue that he's written or a philosophy that he's trying to put across as a writer and a director? I'll have to believe that philosophy. But what if you don't believe it as a person? But I'll have to, then he has to make me believe in it. Make you believe in it. So he has to make me believe in it. So he has to actually teach me why that philosophy is so Right. important. లక్కీగా నాకు అది ఇప్పుడు నాకు అది తగలేదు. ఎందుకంటే ఇస్ సో ప్రెడిక్టబుల్ కాదు ఆయన. ఇట్లా ఉంటాడు అని అనలేం. టక్క ఒక రోజు వెళ్తే మనం ఎన్టీఆర్ రంగానే ఓ మాస్టర్ అట్లా కూర్చొని ఉంటాడు, విజిటింగ్ రూమ్లో కూర్చోబెట్టి వెళ్ళేసరికి వంటగదిలో ఉంటారు. అంటే ఎక్కువ వంటగదిలోనే ఉంటా. అవునన్నా. ఇప్పుడు ఎలా ఉంటాడు, కోపం వెళ్తే ఫుల్ కెండలు ఉంటాయి. సో ఇలా ఉంటాడు అసలు, అది ఇప్పుడు లేదు అసలు. వీ డోంట్ నో. వెరీ అన్ప్రెడిక్టబుల్. సరదా ఉంటాడు, పిల్లలతో కాసేపు చిన్న పిల్లలకు అన్నం పెడుతుంటారు. యూ డోంట్ నో వాట్ ఈస్ ఎగ్జాక్ట్లీ పాయింట్ ఆఫ్ టైం ఎనర్జీలో ఎవ్రీథింగ్ లా సో అందుకని పెద్దగా ఇలాంటిది రాయాలి, ఇలా ఉంటారు ఆయన, అసలు ఆగోలేదు నాకు ఎప్పుడు. ఓకే ఓకే. చిన్న బెదురుగా ఉంటుంది, అన్నీ ఉంటాయి. సో అందుకని ఆయన ఇది ఇట్లా రాయాలి అని అన్ని లెక్కలు లేవు అసలు ఎప్పుడు నాకు. బికాజ్ వెరీ క్లోజ్గా చూస్తాను కాబట్టి నేను. అది రోజు అదే నాకు కొంచెం భారం వేయడం ఇష్టం ఉండదు. ఉండదా? లూజ్ అయిపోవాలి, చాలా ఫ్లూయిడ్గా ఉండాలి. నాకు జనరల్గా కూడా లైఫ్లో అలాగే ఉంటాను కూడా నేను. ఎంత సాధ్యం ఉన్నంత వరకు కొంచెం ఫ్లూయిడ్గా ఉండడానికి ట్రై చేస్తాను. ఇప్పుడు ప్రాబ్లం ఏంటంటే ఇప్పుడు మన ఇమేజ్ని చాలా సీరియస్గా తీసేసుకొని ఇప్పుడు ముందుకి వెళ్ళిపో అసలు ఇంకా